తెంపురా చిక్కలే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ మధు వ్లాగ్స్. మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ సంక్రాంతి ఫెస్టివల్ మాకు. సో మేము సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నామో ఏదో అనేది వీడియోలోకి వచ్చేసేయండి. మనకి ఫస్ట్ సంక్రాంతి అని గుర్తుకు రాగానే మన మైండ్లో వచ్చే పాయింట్ ఏంటి? ఫస్ట్ మెయిన్ థింగ్ పిండి వంటలు కదా. సో మేము కూడా అలా 2 days బిఫోర్ సంక్రాంతి ఫెస్టివల్కి మేము కూడా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాం. సో తెలంగాణ అంటే మురుకులు గారప్పలే కదా. సో మేము కూడా ఫస్ట్ మురుకులతో అయితే స్టార్ట్ చేసాం. మురుకులు చేయాలంటే 1 member 2 member ఉంటే సరిపోదు. సో ఇంట్లో అందరూ కూర్చొని చేయాల్సిందే. మీకు ఇందులో ఒక ట్రిక్ చెప్తాను. ఏంటంటే మా మామయ్య గారు ఏం చెప్పారంటే, సో మనం ఆయిల్ పోసేటప్పుడు ప్యాన్లో కొద్దిగా వాటర్ అని మౌత్లో పోస్తే ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ ఇంకదంట. ఎక్కువ ఎవాపరేట్ అనేది కాదంట ఆయిల్ అనేది. సో దిస్ ద బెస్ట్ ట్రిక్ నేనైతే నేర్చుకుంది ఈ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే. నాకు తెలీదు ఇంతకుముందు ఇలా ఆయిల్ మనం మౌత్లో పోసుకొని ప్యాన్లో ఆయిల్ పోస్తే అది ఎక్కువ అనేది పోదంట. సో మా అందరం అప్పలు చేసే మురుకులు చేసే మా వివి గారు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. పాపం నన్నైతే ఎవరు పట్టించుకోవట్లేదు, నేనే ఆడుకుంటున్నాను అనుకుంటుంది తనైతే. సో ఇక ఫైనల్గా మా మురుకులు అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటి, గారప్పలకి నా ఫేవరెట్. గారప్పలు చాలా అంటే చాలా ఇష్టం కంపేర్ టు మురుకుల కంటే. ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అంటే చాలా పడుతుంది. సో పిండి కంటే ఇదే ఎక్కువగా ఉంది కదా. మనం జీలకర్ర అనేది ఇలా స్మాష్ చేస్తే బాగా టేస్ట్ వస్తుందంట. నేను అన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఇవన్నీ. బిఫోర్ మ్యారేజ్ మనకెందుకులే అని అనుకున్నాం, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తప్పదు. అది 100 నేర్చుకోవాల్సిందే మనము. బట్ దేనికైనా టైం పడుతుంది కదా. ఇలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది నాలాంటి బ్యాచ్ పీపుల్స్ ఉన్నారో. విల్ సీ. ఇది సింగిల్ స్టెప్ స్టార్ ఉంటుంది. సో మనం చేసే పీటలో వేరియేషన్ డిఫరెంట్గా ఉంటాయి. అందులో ఇదే ఒక కైండ్ ఆఫ్. సో ఇక అవి అయిపోయాక గారప్పలు కూడా చేసాం. ఇక సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. అది అయిపోయాక నెక్స్ట్ మిర్చి. సో ఈరోజుతో మా పిండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో కంప్లీట్గా 1 day పట్టింది ఈ పిండి వంటలకి. సో ఇక హాయిగా పడుకొని ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి సో ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాము. చూడండి మా పూజ గదిని ఎలా అలంకరించామో. ఇక నెక్స్ట్ పూజ కంప్లీట్ చేసేసుకొని ఇక వాకిట్లోకి వచ్చాం. సంక్రాంతి అంటే ఏంటి మనకు గుర్తొచ్చేది? ముగ్గులు, గొబ్బెమ్మలే కదా.
సో అలా ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే ఇదే కలర్స్ ఉంది, దానిపైన కలర్స్ వేస్తే అంత కాంబినేషన్ అంతా బాగా అనిపించలే నాకైతే. సో ఈ శుద్ధతోటే నేను కలర్స్ ఫిల్ చేసేసాను ఈ ముగ్గులో. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందో నచ్చలేదో చెప్పండి, అంటే లైక్ నెక్స్ట్ టైం వేయడానికి. ఎందుకంటే కిందనే కలర్స్ లా ఉన్నాయి కదా, సో అందుకని నాకు ఇందులో కలర్స్ వేయాలని అనిపించలేదు. సో డైరెక్ట్ శుద్ధతోటే వేసేసాను. చూసేయండి ఫ్రెండ్స్ నా ముగ్గు ఎలా వచ్చిందో. నచ్చినట్టయితే చెప్పండి, లైక్ నచ్చలేదనుకో నెక్స్ట్ టైం ఇలా వేయండి. నెక్స్ట్ ఇంకొక థాట్తో వచ్చేస్తాను. గొబ్బెమ్మలు పెట్టినాకనే ఆ ముగ్గుకే అందం వచ్చింది కదండి. ఏదో నా సెల్ఫ్ డబ్బా నేను కొట్టుకోవడం అని కాదు, చెప్పండి మీరే. సో ఈ ముగ్గు కంప్లీట్ అయింది. ఇక్కడ ఇది ఏంటి అంటే మొత్తం గేట్ అవుట్ సైడ్. ఇక ఏదో చూసి భయపడకండి, వచ్చిన కాడికి వేసాం. ముగ్గులు అంత పర్ఫెక్ట్ స్పెషలిస్ట్ అయితే ఏం కాదు, నాకు వచ్చినంత వరకు అయితే వేసాను. మా వాకిల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, సో అదంతా కవర్ చేయలేం కదా. సో అందుకని అక్కడక్కడ చిన్న చిన్న ముగ్గులు అయితే వేసాను. ఎందుకంటే అదంతా వేయాలంటే కంప్లీట్ డే అంతా పడుతుంది. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది మా వాకిల్ అంతా. సో అందుకని చిన్న చిన్న ముగ్గులు అయితే వేసాం. సో ఫస్ట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతి రోజు ఫస్ట్ సంక్రాంతి అనే మనకు గుర్తొచ్చేది ఏంది, ముగ్గులు, గొబ్బెమ్మలు అండ్ పాలు పొంగేయడం కదా. సో మా అత్తగారి వాళ్ళ ఇంట్లో ఆ ఫార్మాలిటీ అనేది లేదు. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది పాలు పొంగేయడం అదంతా. పాలు పొంగిస్తే సంక్రాంతి అనే ఒక ఫెస్టివల్ వైబ్ వస్తుంది, బట్ ఇక్కడ లేదు కదా ఆచారం. సో మేము ఇక డైరెక్ట్ కుక్ చేసుకున్నాం. అందరం తిన్నామని మా వివి గారు ఏం తినలే అని చెప్పి ఆమె నా హ్యాండ్ అని తింటుంది. ఇక సంక్రాంతి ఫెస్టివల్ రోజు మా వారి ఫ్రెండ్స్ కాల్ చేశారు, బట్ అందరేమో ఎంజాయ్ చేసే ఫెస్టివల్, నేనేమో వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే నేను బెంగళూరు లొకేషన్ కదా, సో మాకు సంక్రాంతి ఫెస్టివల్కి హాలిడే లేదు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కాల్ చేశారు. సో ఇక అలా కాల్ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ టైంకి ప్రిపేర్ చేసాం కదా 2 to 3 days బ్యాక్ గారప్పలు అని చెప్పి, అవన్నీ చికెన్ కాంబినేషన్తో తింటే సూపర్ ఉంటుంది కదా. సో ఇలా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, లైక్ గారప్పలు విత్ చికెన్ కాంబినేషన్. సో ఇక నెక్స్ట్ సంక్రాంతి అలా కంప్లీట్ అయిపోయింది. ఇది కనుమ రోజు ఈవినింగ్ టైంకి అలా కైట్ ఎగిరేయడం అయితే స్టార్ట్ చేసాము. సో అవన్నీ కడుతున్నారు మా వారు. ఫస్ట్ అయితే ఆ చిన్నప్పటి డేసే చాలా బాగా అనిపిస్తాయి. సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది అంటేనే 3 days పండుగ. ఇప్పుడే అంత ఇంట్రెస్ట్ రావట్లే ఎవరికైనా ఫెస్టివల్స్ అంటే. ఇక కైట్ ఎగిరేయడం అయితే బంద్ చేయొద్దు అని అనుకొని ఇక స్టార్ట్ చేసాం. అది ఎంతకీ ఎగరట్లేదు, అసలు గాలి రావట్లేదు. ఇక ఫైనల్గా అటో ఇటో కష్టపడి అయితే ఆ కైట్ అయితే ఎగిరేస్తున్నాం. చూడండి ఎన్ని కష్టాలు పడ్డాము ఆ కైట్ ఎగిరేయడానికి. చిన్నప్పుడు తోక కట్టేవాళ్ళం కైట్కి, గుర్తుందా? ఎంతమందికి గుర్తుందో చెప్పండి. బట్ ఇప్పుడు అలా ఆ తోక కూడా కట్టడం లేదు. చూసారా ఫైనల్గా మా కైట్ అయితే ఎగిరింది. చాలా అంటే చాలా లాంగ్ పోయింది. కైట్ ఎగిరేయడానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్ నా కైట్ ఎంత హైట్ ఎగిరిందో. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మన కైట్ చాలా హైట్ వెళ్ళిందంటే.
చికెన్ దారా కింద పోతుంది. చూసారా ఫ్రెండ్స్, పాపం వేరే వాళ్ళ కైట్ని వీళ్ళు తీలేసి తెగొడుతున్నారు. టెంపరా చికెన్గా చికెన్ రా చూసారా ఫ్రెండ్స్ ఎలా చేశారో. ఫైనల్గా కైట్ అయితే తెగ్గొట్టేశారు అడిగిలేసి. సో ఇక మా కైట్ ఎగిరేయడం కంప్లీట్ అయ్యాక లైక్ మజిద్పూర్లో కనుమ రోజు జాతర అవుతుంది. చాలా అంటే చాలా పెద్ద జాతర, చాలామంది వచ్చారు. చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో. అసలు 1.5 కిలోమీటర్ బ్యాకే పార్కింగ్ చేసి మేము ఎలా నడుచుకుంటూ వెళ్తున్నామో చూడండి. ఎన్ని వెహికల్స్. ఆ లారీ వల్ల మేము స్ట్రక్ అయిపోయి ఇంకా లాంగ్ పెట్టాం. సో ఇక మేము నడుచుకుంటా ఇక కొండపైకి అయితే మెల్లగా స్టార్ట్ అయ్యాం. చూద్దాం ఎక్కుతామా లేదా అని చెప్పి. ఇదేదో పెద్ద సాహసంలానే ఉంది. సో చాలా డేస్ అయింది ఇంత లాంగ్ అనేది నడవడం. సో ఇక మెల్లమెల్లిగా ఆ కొండను చూసుకుంటూ ఓకే సగం డిస్టెన్స్ వచ్చామని ఒక ఫీల్తో వెళ్తున్నాము. సో మిడిల్లో ఏమైనా పెడితే బాగుండు అని అయితే ఇన్నర్ ఫీలింగ్ ఉంది. చూద్దాం ముందుకెళ్ళినాక ఏమైనా పెడతారా తినడానికి లేదా అని చెప్పి. సో థ్యాంక్ గాడ్ అనుకున్నామో లేదో కానీ ఒక ఐస్ క్రీమ్ది అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే. సో అది తినాలని అనిపించలేదు, ఎందుకంటే బాగా కూల్గా ఉంది వెదర్ అని చెప్పి. ఇక మెల్లిగా అవన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళాము. బట్ లైటింగ్ అయితే లేనే లేదు. ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఏం భయం అనిపించలే. ఇక మెల్లిగా వెళ్తూనే ఉన్నాం. కొబ్బరి బోండా లేక బజ్జీ అవన్నీ చాలానే ఉన్నాయి. ఉండే అనుకున్నాం కానీ చాలా పెద్ద ఎత్తుగానే చేశారు జాతర అయితే. చూడండి ఫ్రెండ్స్ మీరే ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారో. చాలా అంటే చాలా షాప్స్ పడ్డాయి ఇక్కడ. థ్యాంక్ గాడ్ ఒక జిలేబీ అయితే కొనుక్కొని తింటున్నా. మా బావగారు మా వారు చూడండి నన్ను ఎలా చూస్తున్నారు. నాకు ఇవ్వకుండా నువ్వు ఒక్కదానివే తింటున్నావా అని చెప్పి. ఇక మా అన్నకి ఇచ్చాను తిను అని చెప్పి ఇక మనిషికి ఒక పీస్ ఇచ్చాను. మా వారేమో ఫోన్లో బిజీగా ఉన్నారు తెగ. సో ఇక జిలేబీ అయితే తీసుకొని ఇక తిన్నాక మా వారు చెప్పంగా కూడా తీసుకో అంటే కూడా తీసుకోలే. ఇక కింద పడేసాడు. ఫైనల్గా ఒక పీస్ అయితే. కొండపైకి వెళ్ళాలంటే ఇది ఒక షార్ట్ కట్ వే అంట. సో మేము ఈ కొండ కోసం అని చెప్పి పైకి వెళ్ళడానికి షార్ట్ కట్ వేలో ఇంకా మిగతా కొన్ని కొండలు ఎక్కొచ్చాం మిడిల్ వే నుంచి. ఇక మా ఇంట్లో 2 కిడ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం ఏమైనా తీసుకుందామని చూశాను. బట్ అందరు ఏమన్నారు రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందులే అని. ఫైనల్గా దేవుడి దగ్గరికి అయితే చేరుకున్నాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత జనాలు ఉన్నారో. చాలానే ఉన్నారు జనాలు అయితే. మా వదిన గారు అయితే చాలా పెద్ద బ్యాగే తెచ్చారు. చూసారా ఇంత పెద్ద బ్యాగ్ అసలు జాతరలో ఐటమ్స్ తీసుకోవడానికంట. ఫైనల్ వరకు ఆ బ్యాగ్ ఫిల్ అవుతుందా లేదా అని చెప్పి అయితే. ఫైనల్గా అయితే బ్యాగ్ అయితే ఫిల్ అయింది. అది కూడా ఐటమ్ సరిగ్గా పట్టట్లేదు. అన్ని ఐటమ్స్ తీసుకున్నాం మేము జాతరలో. ఇక మళ్ళీ కిందికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది అరిసెలు చేసుకోవడానికి చాలా బాగా ఈ క్వాలిటీగా వస్తుందని చెప్పి ఇది మా ఇంటి కోసం తీసుకున్నాను జీప్. ఇది మా వివి కోసం. అలా మా జాతర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంటికి వచ్చేసాక మా వదిన గారు కుక్ చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద. ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది టేస్ట్ కట్టెల పొయ్యి మీద. బట్ ఏంటంటే నేను కూల్ డ్రింక్ బంద్ చేశాను. జస్ట్ ఒక 4 to 5 days అయింది థమ్స్అప్ బంద్ చేసి.
బట్ ఇక మా చెల్లెళ్ళు ఊరుకోలే. ఇక నేను తాగే వరకు నేను ఎంత బంద్ చేద్దామని అనుకునేసరికి వాళ్ళు మళ్ళీ ఇక మీన్వైల్ కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక తినడం అయితే స్టార్ట్ చేసాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. లవ్ యూ ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. బాయ్.